ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రేవంత్ రెడ్డి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారండి. ఎవరైనా అనర్హులు ఈ పథకం పొందినట్లు సమాచారం తెలిస్తే వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఆ ఇంటిని అర్హులకు కేటాయించడంతో పాటు వారి మీద కేసులు పెట్టి ఆ ఇంటికి సంబంధించినటువంటి నిధులను వెనక్కి తీసుకోవడం కూడా చేయాలి అని చెప్పేసి అధికారులకైతే ఆయన రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల విషయం అనేది పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే అండి. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారండి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు అయితే చేశారు. తెలంగాణలోని ఇప్పటికే మొదటి దశలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు కూడా అందజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే గట్టిగా చెబుతుందండి. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే కొన్ని కీలక సూచనలు చేశారండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు అర్హులకు మాత్రమే గృహాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఈ పథకం అయితే పారదర్శకంగా నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలని చెప్పారు. కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహసీల్దారు, ఎంపీడీఓ, ఇంజనీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి అర్హులకు మాత్రమే ఉండే అనర్హులకు లేకుండా చేయాలని ధృవీకరించాలని స్పష్టం చేశారండి. ఒకవేళ అనర్హులకు ఇళ్లు కేటాయించబడినట్లు తేలితే వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేయాలని, ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని, ఈ పథకం అమలులో దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనర్హులకు ఇళ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు వారు పొందిన నిధులను వసూలు చేయాలని చెప్పారు. లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కూడా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారండి. గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా వారు ఇష్టపూర్వకంగా 50% అదనంగా ఖర్చు పెట్టుకోగలిగితే ఆ స్థలంలో నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీలు, సిమెంటు వంటి నిర్మాణ సామాగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారండి. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ఈ పథకం అమలులో పారదర్శకత, నిజాయితీ ప్రధానంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అర్హులైన వారికి మాత్రమే గృహాలు అందేలా చూడాలని స్పష్టం చేశారండి అధికారులకి. ఏది ఏమైనా అనర్హులకు ఇందు పొందితే మటుకు దానికి కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ విషయమై తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎలాంటి కామెంట్ చేస్తారో చూద్దాం.